యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఎంఏ రహీం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో వారి యొక్క టైం టేబుల్ను నిర్వహించుకొని చదవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఎంఏ రహీం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో వారి యొక్క టైం టేబుల్ను నిర్వహించుకొని చదవాలని అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు ఉద్యోగాలు చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. నీ చదువు నీపై ఆధారపడి ఉంటుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాములు, వైస్ ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు దశరథ, రాజేష్, రమేష్, శ్రీమాన్, రాజు, మహేష్, పిఈటి మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టాపర్ కాదు, దేశంలోనే నేను టాపర్ అవుతాను అని చెప్పనేసి ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తప్పనిసరిగా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్. మీకు ఇంకొక కూడా మీకు నిజంగా అంటే ఇది నేను చెప్పేది ఏదో స్టోరీ కాదు, ఇది నిజంగా కూడా ఒక ముత్యాల రాజు అని, హీస్ ఫ్రమ్ వైజాగ్, మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కూడా చేసినారు. హీఈస్ ఆల్సో సన్ ఆఫ్ ఫిషర్ మ్యాన్. ఫిషర్ మ్యాన్ ఏదైతుందో మీరు మన దగ్గర అక్కడ లేరు మత్స్యకారులు, కానీ మీకు ఎక్కువగా సముద్ర తీరాల్లో ఫిషర్ మ్యాన్స్ ఉంటారు. ఆ ఫిషర్ మ్యాన్ వాళ్ళకి ఏముంటుందంటే, మీరు టీవీలలో చూస్తుంటారు చూడండి, మత్స్యకారులకు గమనిక, తుఫాన్లు వచ్చినప్పుడు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు, ఇప్పుడు చాలా ఇట్లా గాలులు వీస్తాయి, లేకపోతే సముద్రంలో తుఫాను అలజడేస్తుంది అని చెప్పి. అది ఎందుకంటే చాలామంది దాని మీద పోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ ఫిషర్ మ్యాన్స్ ఎంత పూర్ స్టేజ్లో ఉంటారు పాపం వాళ్ళందరూ కూడా, ఒక లేబర్ లాగా. వాళ్ళు పొద్దున్నే ఆ పడవను తీసుకొని వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఆ చేపలు పట్టినప్పుడు ఆ చేపల్ని బయటికి తీసుకొచ్చేసి దాన్ని అమ్ముకొని వాళ్ళు జీవనాన్ని గడుపుతారు. అట్లాంటి వాళ్ళకు పాపం వాళ్ళకి హట్స్ కూడా ఉండవు. అక్కడే ఉన్న బీచెస్లో చిన్న చిన్న హట్స్ లాంటివి ఏదో వేసుకుంటారు, కమ్మల గుడిసెలు అంటారు కదా, ఆ కమ్మ గుడిసెలన్నీ కూడా వేసేసుకొని హట్స్లో వాళ్ళు జీవిస్తుంటారు. అక్కడ ఈవెన్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండవు, లైక్ సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, లేకపోతే ట్యాప్ కనెక్షన్స్, స్ట్రీట్ లైట్ కూడా ఎలాంటి పవర్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, అవన్నీ ఏం లేదు. అదంతా కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి న్యాచురల్ ఫ్యాన్సే అవన్నీ. అయితే ఆయన కూడా చదువుకొని నెంబర్ 1గా నేషనల్ ఫస్ట్ టాపర్ ఆఫ్ ద నేషన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఇట్లాంటి మన మీడియా మిత్రులందరూ కూడా వెళ్ళినారట. మీడియా మిత్రులందరూ వెళ్ళి, సార్ మీరు మొట్టమొదటిసారే మీరు క్రాక్ చేసినారు ఐఏఎస్, మీరు వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఇది అని చెప్పనేసి అడిగినాడట. వాట్ ఈజ్ ద ప్రాపర్ టైం ఫర్ గుడ్ ప్రిపరేషన్ సార్ అని చెప్పనేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? వెనెవర్ మై స్ట్రీట్ లైట్ ఈజ్ పుట్ ఆన్, that is only proper time for me for good preparation అని చెప్పినాడట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, నా వీధి దీపం ఎప్పుడైతే వెలుగుతుందో అదే నాకు ప్రాపర్ టైం ఫర్ గుడ్ ప్రిపరేషన్ అని చెప్పినాడు. అదేవిధంగా మీకు ఈ రకంగా చెప్పుకుంటూ పోవాలంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలా అట్టడుగు చిన్న స్థాయి మీలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు. ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆయన పేరే మిజైల్ మ్యాన్. ఈరోజు భారతదేశానికి భయపడుతున్నారు ప్రపంచ దేశాలందరూ. అంటే కేవలం పోఖ్రాన్లో జరిగినటువంటి పోఖ్రాన్లో ఒక టెస్ట్ జరిగింది. అంటే అణుబాంబును తయారు చేసినటువంటి టెస్ట్ అక్కడ జరిగినప్పుడు మనం కూడా కాబట్టి
మీరు చేయాల్సింది, మీరు అంటారు, కొంతమంది అంటారు లేదండి మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు కదా అని మేము ఐఏఎస్ ఐపీఎస్ ఏమైనా అచీవ్ చేయగలుగుతామా అని చెప్పి. నేను మొన్న వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను, లాస్ట్ టైం ఆల్సో, యూ బెటర్ టు సర్చ్ ఇన్ ద గూగుల్ హూ ఈస్ ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద నేషన్ అంటే అన్సారీ షేక్ అని చెప్పనేసి వస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years ఈ బికేమ్ అకేషన్ ప్రిన్సిపల్ గారు. అవి చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో చూడండి ఎంత బాగా నడుస్తుంది. అంటే ఈ కాళ్ళు నాయి కావు, ఈ చేతులు నాయి కావు, ఏదో నా శరీరానికి తాకి ఉంటే నడుస్తున్నా, అది కూడా దరిద్రమే. అంటే ఎక్కడ కూడా డీసెన్సీ